ఎస్ సార్. సార్, ఐఐఎంయుఎన్ వార్షికోత్సవానికి హాజరైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జెన్జీని ఉద్దేశించి మాట్లాడారు సార్. ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం సార్. हम लोगों को भी ऐसा देखना चाहिए कि अगर जेनजी चिल्ला रही है तो विरोध के लिए नहीं चिल्ला रही, कुछ तकलीफ है इसलिए चिल्ला, बिल्कुल उसको ठीक करना चाहिए। एजुटेशन जो हो रहा है वो आपके खिलाफ या मेरे खिलाफ न होकर वो सिस्टम करेक्शन के लिए होना चाहिए, करेक्ट, तब सब ठीक रहेगा। तो इसमें आप मानेंगे कि संवाद यदि पहले से ही शुरू हुआ होता तो ये बाद में विषय ज्यादा जोर जाता है, जो नहीं होना चाहिए वो जब होता है तो कहीं ना कहीं इसमें चूक हो जाती, तभी होता है। हम लोगों को भी ऐसा देखना चाहिए कि अगर जेनजी चिल्ला रही है तो विरोध के लिए नहीं चिल्ला रही, कुछ तकलीफ है इसलिए चिल्ला, बिल्कुल उसको ठीक करना चाहिए। एजुटेशन जो होना है वो आपके खिलाफ या मेरे खिलाफ न होकर वो सिस्टम करेक्शन के लिए होना चाहिए। ఎస్ సార్. అంటే మీకు చాలా మంచి మాటలు చెప్పారు, కానీ కొద్దిగా లేట్గా చెప్పారు. మీకు ఉద్యమం జరుగుతున్న సమయంలో కనుక చెప్పుంటే ఉపయోగపడేది, జంతర్ మంతర్కు వచ్చి చెప్పుంటే ఉపయోగపడేది. సో ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ ఇండియా ఇంటర్నేషనల్ మూమెంట్ టు యునైట్ నేషన్స్ వాళ్ళు బాంబేలో ఏర్పాటు చేసిన సమావేశంలో చెప్పారు. ఈ మాట కరెక్ట్గా పెల్లెట్ గన్లు విద్యార్థుల మీద వాడుతున్నప్పుడు చెప్పాల్సి ఉండే. ఇది మీరు ఈ ఎడ్యుకేషన్ ఎవరికి వ్యతిరేకం కాదు, సిస్టమ్ కరెక్షన్స్ కొరకని. సో పెల్లెట్ గన్లు వాడుతున్నప్పుడు చెప్పాల్సి ఉండే నిరసన కూడా ఒక చర్చకు రూపం అని చెప్పాను నిన్న. చాలా అద్భుతంగా చెప్పాను. నిరసన కూడా చర్చలో ఒక రూపం. నిరసన కూడా నిరసన తెలపడము, పోరాడము, ప్రశ్నించడము దేశద్రోహం కాదు అన్నాడు. మీరు జెన్జీ ప్రశ్నిస్తే దేశద్రోహం కాదు అన్నాడు. మరి మీరు ఒక్కసారి నా యూట్యూబ్ ఛానల్ తీసి కాక్రోచ్ జనతా పార్టీ సభలో ప్రొఫెసర్ నాగేశ్వర ప్రసంగం ఒక వీడియో ఉంటుంది, 1,00,000 పైన చూశారు. కింద కామెంట్ చూడండి, ఆర్ఎస్ఎస్ పరివార అభిమానులు ఏం కామెంట్ పెట్టారో చూడండి. అనలేదా దేశద్రోహులని, అర్బన్ నక్సలైట్లని, ఫారిన్ ఫండింగ్ వస్తుందని, పాకిస్తాన్ ఏజెంట్లని, చైనా ఏజెంట్లని, అపోజిషన్ చేతిలో ఉన్నారని, ఎన్ని రకాలుగా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని డిఫైన్ చేయాలో డిఫైన్ చేశారు, డివైడ్ చేయాలో డివైడ్ చేశారు. మీకు ఆ నిర్బంధాన్ని ఏ స్థాయిలో ప్రయోగించాలో ప్రయోగించారు. ఆఖరికి వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ తీసిపడేశారు. ఒక్క పని చేయలే, ఎయిర్పోర్ట్లో దిగడంతో అరెస్ట్ చేయలేదు జగదీప్కి. మిగతా అన్నీ చేశారు. బహుశా ఈ స్థాయిలో ఉద్యమం వస్తుందని అనుకోని ఉంటే అది కూడా చేసేవారు. పెల్లెట్ గన్లు ప్రయోగించారు, మీకు లాఠీలకు ఇనుప శూలాలు పెట్టి కొట్టారు పిల్లల్ని. ఇదంతా చేసినప్పుడు మరి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆ రోజే ఒక్క మాట అని ఉంటే ఏమన్నారు? ఇవాళ నిన్న అద్భుతంగా అన్నారు, ప్రసంగించడము ఎన్నికల్లో గెలవడము నాయకత్వ లక్షణాలు కాదు అన్నారు. ఎవరిని ఉద్దేశించట్టున్నారు? ఇది ప్రసంగించడంలో దిట్ట ఎవరు? ఎన్నికల్లో గెలవడంలో దిట్ట ఎవరు? నరేంద్ర మోడీకి తగలడం లేదా? ఇది ప్రసంగించడంలో ఎన్నికలు గెలవడమే నాయకత్వ లక్షణం కాదు, మాట్లాడాలి జెన్జీతో అంటున్నారే. మరి మేమన్నది కూడా అదే కదా, సేమ్. ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమన్నాడో మేము కూడా అదే అన్నాం. మేము ముందు అన్నాం, మీరు లేట్గా అంటున్నారు. మేము విద్యార్థుల పైన పెల్లెట్ గన్ల ప్రయోగం జరుగుతున్నప్పుడు అన్నాం, విద్యార్థుల పైన లాఠీలు ఇరుగుతున్నప్పుడు అన్నాం, ఎక్స్పైర్ అయిపోయిన బాష్పవాయు విద్యార్థుల పైన యువత పైన ప్రయోగిస్తున్నప్పుడు అన్నాం, జంతర్ మంతర్లో ఆ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు అన్నాం, ప్రజలు విద్యార్థులు పోరాడుతున్నప్పుడు అన్నారు. ఇప్పుడంటే ఏం లాభం? అనాల్సిన సమయంలో అంటే ప్రభుత్వం కాస్త బుద్ధొచ్చి పెల్లెట్ గన్లు వాడకపోయేదేమో. ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్తుంటారు కదా, మనం చెప్తున్నారు. ప్రకాష్ రాజ్ చెప్తే దేశద్రోహి అవుతాడు, నాగేశ్వర్ చెప్తే దేశద్రోహి అవుతాడు, మీకు శవనా ఆజ్మీ చెప్తే దేశద్రోహి అవుతాడు, నసీరుద్దీన్ షా చెప్తే దేశద్రోహం అవుతుంది. కానీ మోహన్ భగవత్ చెప్తే అది దేశభక్తి అవుతుంది కదా. అప్పుడు చెప్పుంటే ఆ బిడ్డలకు పెల్లెట్ గన్ ఇంజురీలు తగిలేవి కాదు కదా, ఆ బిడ్డలకు ఇనుప శూలాలు కలిగిన లాఠీల దెబ్బలు తగిలేవి కాదు కదా, ఆ బిడ్డల పైన భయంకరమైన కేసులు పెట్టేవారు కాదు కదా. జంతర్ మంతర్ ప్రొటెస్ట్లకు వచ్చి కనుక ఉండుంటే ముందే ప్రభుత్వం చర్చలకు పిలిచేది కాదు కదా, అయ్యేది కదా. 30 రోజుల తర్వాత కదా చర్చలు పిలిచింది. ఎప్పుడు జెన్జీ ఎఫెక్ట్ తగిలాక, షాక్ తగిలాక, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చాక, దాని ప్రభావం బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ గెలుపు రూపంలో కనబడుతున్న సమయంలో
మధ్యప్రదేశ్లో దాటియాలో దాని గెలుపు కనబడుతున్న సమయంలో ఇప్పుడు ఇది పొలిటికల్ డ్యామేజ్ కంట్రోల్ లాగా అనిపించదా? ఎప్పుడు కూడా పబ్లిక్ కమ్యూనికేషన్, ముఖ్యంగా జెన్జీ కోరేది అంటే హానెస్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటుంది. జెన్జీకి ఉండేటువంటి ఒక ముఖ్యమైన క్యారెక్టర్ ఏంటంటే హానెస్ట్ కమ్యూనికేషన్. మీరు ఏమైనా చెప్పండి, ఉన్నది చెప్పుకోండి, నిజాయితీగా చెప్పండి. మీరు ఏమి మసిబూసి మారేడుకాయ చేయదని కోరుకుంటుంది. రాజకీయ నాయకులు అంటే చేస్తారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ నుంచి నేను ఆశించేది ఏంటంటే రైట్ టైంలో కనుక ఆ మాట అని ఉంటే ఇంత మంటలు లేసేవి కాదు, ఇంతమందికి ఇబ్బందులు కలిగేది కాదు, ఇంతమంది బిడ్డలు లాఠీ దెబ్బలు తినేవాళ్ళు కాదు, ఇంతమంది బిడ్డలు పెలెట్ గన్లు దెబ్బలు తినేవాళ్ళు కాదు, ఇంతమంది బదనామయ్యేవారు కాదు, ఇంతమంది పైన కేసులు ఉండేవి కాదు, ఇంతమందిని దేశద్రోహులుగా ముద్ర వేసేవారు కాదు కదా. అది జంతర్ మంతర్లు అయిపోయి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు మాట్లాడితే దాని ప్రయోజనం ఏముంటుంది? సార్ కోర్టు ధిక్కరణ